ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో ఉన్న మన ఇండియా అండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి వేదిక సిద్ధమైంది. నేను ఇక్కడ వరల్డ్ క్రికెట్ అని ఎందుకు అన్నానంటే లాస్ట్ 3 మేజర్ టోర్నమెంట్స్లో ఫైనల్స్కి వచ్చినవి 2 జట్లే కాబట్టి. అండ్ ఇది ఎంత ప్రెస్టీజియస్ సిరీస్ అంటే అది మాటల్లో అస్సలు చెప్పలేం. అండ్ ఈ సిరీస్ 22 నవంబర్న పెర్త్లో వేదికగా స్టార్ట్ అవ్వబోతుంది. ప్రజెంట్ WTC పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా ఫస్ట్ పొజిషన్లో ఉంది అండ్ మన ఇండియా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సిరీస్ ఈ 2 జట్లకు ఎంత ఇంపార్టెంట్ సిరీసోనని. ఇక ఈ సిరీస్లో ఎవరిది పై చేయి అయితే వాళ్ళు డైరెక్ట్గా WTC ఫైనల్కి ఎంట్రీ కొడతారు. ఎస్పెషల్లీ మన వాళ్ళకి ఇది డూ ఆర్ డై సిరీస్ లాంటిది. ఇక మనోళ్ళు కనీసం 3 మ్యాచ్లు గెలిచి 2 డ్రా చేసుకున్నా పర్లేదు 5 మ్యాచెస్లో ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 3 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం డైరెక్ట్గా ఇంటికి వెళ్లాల్సిందే. ఇక పోయిన 10 సంవత్సరాలుగా చూసుకుంటే టోటల్ 5 సార్లు ఈ సిరీస్ జరిగింది. అందులో మన ఇండియా 3 సార్లు ఆస్ట్రేలియాలోకి వెళ్ళి ఆడింది అండ్ ఆస్ట్రేలియా 2 సార్లు మన ఇండియాలోకి వచ్చి ఆడింది. అండ్ ఇక లాస్ట్ 10 సంవత్సరాల నుండి చూసుకుంటే కూడా మన ఇండియా చాలా బాగా డామినేట్ చేసింది, ఎస్పెషల్లీ లాస్ట్ 4 సిరీస్ నుండి. ఇక ఈ సిరీస్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ టీం డామినేషన్ చాలా బాగుంది. టోటల్ 107 మ్యాచెస్ జరిగితే అందులో ఇండియా 32 మ్యాచెస్ గెలిచింది అండ్ ఆస్ట్రేలియా టీం 45 మ్యాచెస్ గెలిచింది అండ్ 29 మ్యాచెస్ డ్రాగా ముగిశాయి. ఇక ఇవే స్టాట్స్ మనం ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఓవరాల్గా 52 మ్యాచెస్ జరిగితే అందులో ఇండియా 9 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆస్ట్రేలియా 30 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన 13 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఈ స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది మన ఇండియా పర్ఫార్మెన్స్ ఆస్ట్రేలియాలో ఎంత పూర్గా ఉందోనని. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పెర్త్ సిటీలోని ఆప్టర్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ పిచ్ గురించి మాట్లాడితే పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద పండగ చేసుకుంటారు అండ్ ఇది ఫాస్ట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఈ పిచ్ మీద మాత్రం ఎక్స్ట్రీమ్ బౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో టోటల్ 4 మ్యాచ్లు జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు మొత్తం 4 గెలిచారు, చేజింగ్ చేసిన వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 456 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 250 రన్స్, థర్డ్ ఇన్నింగ్స్ వచ్చేసి 218 రన్స్, ఫోర్త్ ఇన్నింగ్స్ వచ్చేసి 183 రన్స్. దీన్ని బట్టి అర్థమవుతుంది టాస్ ఎంత కీలకమోనని. మనం ఈ స్టాట్స్ చూసి చెప్పొచ్చు టాస్ గెలిచిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని. అండ్ ఫస్ట్ మ్యాచ్కి మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ సెషన్ వచ్చేసి 7:50 AM టు 9:50 AM వరకు, సెకండ్ సెషన్ వచ్చేసి 10:30 AM నుండి 12:30 PM వరకు, ఇక థర్డ్ సెషన్ వచ్చేసి 12:50 PM నుండి 2:50 PM వరకు. ఇక ఆస్ట్రేలియా టీం ఫామ్ గురించి మాట్లాడితే వాళ్ళది మన టీం కన్నా చాలా బెటర్గా ఉంది. ఎగ్జాంపుల్ WTC ఫైనల్కి వాళ్ళే ఛాంపియన్స్ అండ్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాపర్స్ కూడా. ఇక ఇప్పుడు మనం వాళ్ళ ఇండివిజువల్ ఫామ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడాలి. తను ఆడుతున్నంత బెటర్గా ప్రజెంట్ క్రికెట్ ఎవరు ఆడట్లేదు. ఒకవేళ ఇండియా గెలవాలంటే తనను మాత్రం టార్గెట్ చేసి త్వరగా పెవిలియన్కి పంపాల్సిందే. ఇక రెండో వాడు స్టీవ్ స్మిత్. ప్రజెంట్ స్మిత్ అంతా ఫామ్లో లేకపోయినా సరే ప్లేయర్ టు వాచ్ అవుట్ అవుతాడు, ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నస్ లాబుషెన్. ఇతన్ని అవుట్ చేయడం చాలా కష్టం, సెటిల్ అవుతే మాత్రం అలా పిచ్కి అతుక్కుపోతాడు. ఇక సీనియర్ ప్రో వచ్చేసి ఉస్మాన్ ఖవాజా. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అతను కూడా ఈ సిరీస్లో ప్లేయర్ టు వాచ్ అవుట్ అవుతాడు. ఇక వీళ్ళ 4 తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ అంతంత మాత్రమే. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అంత ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు అండ్ మిచెల్ మార్ష్ వచ్చేసి ఫామ్లో లేడు. సో వాళ్ళ బ్యాటింగ్ మాత్రం చూసుకుంటే కాస్త యావరేజ్గానే ఉంది, కానీ మన బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక వాళ్ళ బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడుకుంటే అస్సలు చెప్పవలసిన అవసరం లేదు. ప్రజెంట్ బెస్ట్ బౌలింగ్ అటాక్ వాళ్ళ దగ్గరనే ఉంది. పేస్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జాష్ హెజల్వుడ్ ముగ్గురు చెరొక్క 250+ టెస్ట్ వికెట్స్ తీసుకున్నారు. ఇక దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ పేస్ అటాక్ ఎంత ఎక్స్పీరియన్సోనని. ఇక వాళ్ళ స్పిన్నర్ విషయానికి వస్తే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ నేథన్ లయన్. మ్యాచ్ని ఏ టైంలో ఎటు నుంచి ఎటు తిప్పుతాడో ఎవరికి తెలీదు. ఇక వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే నెంబర్ 1 నాథన్ మెక్స్వినీ, ఆస్ట్రేలియా టీంలో ఉన్న ఆల్రౌండర్ అండ్ నెంబర్ 2 వచ్చేసి ఉస్మాన్ ఖవాజా, ఇద్దరు ఓపెనర్లుగా దిగుతారు. ఇక నెంబర్ 3 మార్నస్ లాబుషెన్, నెంబర్ 4 స్టీవెన్ స్మిత్, నెంబర్ 5 ట్రావిస్ హెడ్, నెంబర్ 6 వచ్చేసి మిచెల్ మార్ష్, నెంబర్ 7 అలెక్స్ క్యారీ, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్, నెంబర్ 10 నాథన్ లయన్, నెంబర్ 11 జోష్ హెజల్వుడ్. ఇక మన ఇండియా గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడతలేడు, ఎందుకంటే అందరికి తెలిసిందే బేబీ హిట్ మ్యాన్ పుట్టిండు. శుభ్మన్ గిల్కి థంబ్ ఇంజ్యూరీ అయిందని అందరికి తెలిసిందే. సో శుభ్మన్ గిల్కి రీప్లేస్మెంట్గా పడిక్కల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక 1 డౌన్ విషయానికి వస్తే పడిక్కల్ ఓపెన్ చేస్తాడు అండ్ ఈసారి కూడా అభిమన్యు ఈశ్వరన్కి నిరాశ మిగులుతుంది, ఎందుకంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో పడిక్కల్ బాగా పర్ఫామ్ చేశాడు ఈశ్వరన్ కన్నా. అండ్ మోస్ట్ ప్రాబబుల్ టాప్ 3 అయితే ఇదే. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 విరాట్ కోహ్లీ, నెంబర్ 5 రిషబ్ పంత్, నెంబర్ 6 ధ్రువ్ జురెల్,
నెంబర్ 7 రవీంద్ర జడేజా. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆస్ట్రేలియన్ బౌలింగ్ అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్ ఏం కాదు. మన మెయిన్ పేసర్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, సెకండ్ పేసర్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్, థర్డ్ పేసర్ వచ్చేసి ఆకాష్ దీప్. అండ్ ఇక సెకండ్ ఆల్రౌండర్ విషయానికి వస్తే అశ్విన్ని ఈసారి డ్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అది పేస్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి ఒక్క స్పిన్నరే చాలా ఎక్కువ. సో ఫస్ట్ మ్యాచ్లో నితీష్ రెడ్డిని చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా మన ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే నెంబర్ 1 జైస్వాల్ అండ్ నెంబర్ 2 కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా బరిలోకి దిగుతారు. అండ్ నెంబర్ 3 వచ్చేసి దేవదూత్ పడికల్, నెంబర్ 4 వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 5 వచ్చేసి రిషబ్ పంత్, నెంబర్ 6 ధ్రువ్ జురేల్, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 నితీష్ రెడ్డి, నెంబర్ 9 ఆకాష్ దీప్, నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. ఇక ఫైనల్గా మన ఇండియా మ్యాచ్ గెలవాలంటే ఒకటే దారి, బ్యాటింగ్ బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళ బౌలర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. మన వాళ్ళు బ్యాటింగ్ మంచిగా చేస్తేనే వాళ్ళ పేస్ అటాక్ని ట్యాకిల్ చేయొచ్చు. ఇంకొక విషయం, దిగంగానే తొందరగా T20 క్రికెట్ ఆడకుండా ఓపికతో స్లోగా వికెట్ మీద టైం స్పెండ్ చేయాలి, అప్పుడే బౌల్ హోల్డ్ అవుద్ది అండ్ బౌలర్స్ అలసిపోతారు. ఇక ఈ రెండు చూసుకుంటే చాలు, మన బౌలర్స్ మేనేజ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఈ సిరీస్ గెలవాలన్నా మ్యాచ్ గెలవాలన్నా బ్యాటింగ్ సాలిడ్గా ఉండాలి. సో మీరు ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.